జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంలో 9-10 శ్లోక నామార్థాలు తెలుసుకుందాం. ఈశ్వర అంటే సర్వశక్తి స్వరూపుడు. విక్రమి అంటే చాలా శౌర్యవంతుడు. ధన్వి అంటే ధనస్సుని ధరించినవాడు. శస్త్రధారులలో రామునిగా శ్రీ మహావిష్ణువు అవతరించారు. మేధావి అంటే సర్వాన్ని గ్రహించే బుద్ధి కలవాడు. విక్రమ అంటే చాలా శౌర్యవంతుడు. క్రమ అంటే అంతటా సంచరించువాడు. క్రమం అంటే సంచారం. అనుత్తమ అంటే తనకంటే గొప్పవారు లేనివాడు. భగవంతునికి సమానమైనవాడు కానీ అధికులు కానీ ఎవరు ఉండరు. దురాదర్శ అంటే దైత్యులు కూడా జయింపడానికి వీలు కానివాడు శ్రీ మహావిష్ణువు. దైత్యులు అంటే రాక్షసులు. కృతజ్ఞత అంటే జీవులు చేసే పాపపుణ్యాది కర్మలు తెలిసినవాడు. అయినా అంతఃకరణ శుద్ధితో తనని ఆశ్రయించిన వారిని అనుగ్రహించే మహనీయుడు. కృతి అంటే కర్మస్వరూపుడు. జీవులు వారు చేసే పనికి పొందే ప్రతిఫలాన్ని కృతి అంటారు. భగవంతుడు అందరిలో ఆత్మరూపంగా ఉండి కర్మని చేయిస్తూ ఉంటాడు. ఆత్మవాన్ అంటే తన మహిమయందు తానే ఉన్నవాడు. ఇప్పుడు 10వ శ్లోకం నామార్థాలు తెలుసుకుందాం. సురేష అంటే దేవతలకు ప్రభువు. సురులు అంటే దేవతలు. శరణం అంటే ఆర్తుల యొక్క ఆర్తిని పోగొట్టి శరణన్న వారిని రక్షించేవాడు, రక్షకుడు. శర్మ అంటే పరమానంద స్వరూపుడు. విశ్వరేత జగత్తుకు కారణమైనవాడు. ప్రజాపవాహ జీవుల ఉత్పత్తికి కారకుడు. అహహ అంటే తేజస్వరూపుడు. ప్రకాశవంతమైన పగటి కాలాన్ని అహహ అని పిలుస్తారు. పరమాత్ముడు స్వయంగా ప్రకాశిస్తాడు కాబట్టి అతనికి అహహ అనే నామం వచ్చింది. సంవత్సర అంటే కాలస్వరూపుడు. వ్యాలహ అంటే పట్టుకోవడానికి అందనివాడు. ప్రత్యయ అంటే చైతన్య స్వరూపుడు. సర్వదర్శన సమస్తాన్ని చూడగలిగేవాడు. జై శ్రీమన్నారాయణ. తర్వాత భాగానికి వేచి ఉండండి.